హాయ్ ఫ్రెండ్స్, యూ వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్. ఇవాళ మనం డిస్కస్ అయిపోయే కరెంట్ అఫైర్స్ ఒకసారి చూద్దాం. హెడ్లైన్స్ చూద్దాం. మొదటిగా ఇండియా మిడిల్ ఈస్ట్ యూరప్ ఎకనామిక్ కారిడార్. ఈ ఎకనామిక్ కారిడార్ గురించి చూద్దాం. దీని ఇంపార్టెన్స్ ఏంటో కూడా చూద్దాం. ఇండియా మిడిల్ ఈస్ట్ ఎకనామిక్ కారిడార్. తర్వాత టూటీ ద్వీపం వార్తల్లో ఉంది, దాని గురించి డిస్కస్ చేద్దాం. ప్రపంచ వారసత్వ దినోత్సవం ఏప్రిల్ 18 కదా. ఏప్రిల్ 18 మనకి ప్రపంచ వారసత్వ దినోత్సవం, దాని గురించి చూద్దాం. టీసీఎస్కి కొత్త సిఓఓ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ కొత్త నియామకం, వాళ్ళ గురించి డిస్కస్ చేద్దాం. వరల్డ్ ప్రెస్ ఫోటో ఆఫ్ ద ఇయర్. తర్వాత లేహ్లో 3D ప్రింటర్ బంకర్, వీటితో పాటు కొన్ని అదనపు అంశాలు కూడా చూద్దాం. మొదటిగా కనుక మనం చూస్తే ప్రపంచ వారసత్వ దినోత్సవం వరల్డ్ హెరిటేజ్ డే అన్నమాట. వారసత్వం అనగానే అంటే మన పూర్వీకుల నుంచి మనకి వంశపారంపర్యంగా అంటే తరతరాలుగా వస్తున్న ఆస్తులు అన్నమాట. ఆస్తులు ఇన్ ద సెన్స్ మన బిల్డింగ్స్ కానీ, స్పెషల్ మాన్యుమెంట్స్ కానీ, మాన్యుమెంట్ సైట్స్ ఉంటాయి కదా, ప్రదేశాలు ఉంటాయి కదా, అలాంటివి అనమాట. సో ఇది ప్రపంచ వారసత్వ దినోత్సవంగా మనం ఏప్రిల్ 18 జరుపుకుంటాం. ఇది ఎప్పటి నుంచి అంటే ఇది అబ్జర్వ్ చేసేది ఎవరంటే ఐకాస్మాస్ అని ఉంటుంది. ఐకాస్మాస్ 1982లో ఐకాస్మాస్ అంటే ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ మాన్యుమెంట్స్, ఎంఓ అంటే మాన్యుమెంట్స్ అండ్ సైట్స్. ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్, ఇక్కడ రాద్దాం, ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ మాన్యుమెంట్స్ అండ్ సైట్స్ ఇదన్నమాట. సో ఈ సంస్థ ఏదైతే ఐకాస్మాస్ ఉందో ఇది 1982లో ఈ ఏప్రిల్ 18 ప్రపంచ వారసత్వ దినోత్సవంగా జరపాలి అని ఒక ప్రతిపాదన చేస్తే దాన్ని యునెస్కో 1983 నుండి పాటిస్తోందన్నమాట. 1983 నుండి. సో 1983 నుంచి ఈ ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని మనం ప్రతి సంవత్సరం ఏప్రిల్ 18న మనం గుర్తించడం జరుగుతోంది. 2025 సంవత్సరానికి దీని ఇతివృత్తం కనుక మనం చూస్తే 2025 సంవత్సరానికి ఇతివృత్తం కనుక అబ్జర్వ్ చేస్తే హెరిటేజ్ అండర్ థ్రెట్ ఫ్రమ్ డిజాస్టర్స్ అండ్ కన్ఫ్లిక్ట్స్. ప్రిపేర్డ్నెస్ అండ్ లెర్నింగ్ ఫ్రమ్ 60 years ఆఫ్ కాస్మాస్ యాక్షన్. 60 సంవత్సరాల ఈ కాస్మాస్ యాక్షన్ ఏదైతే ఉందో, అంటే చర్య ఏదైతే ఉందో, దాని నుండి మనము నేర్చుకోవాలి. ఏంటి అని అంటే ఈ వారసత్వ ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఉన్న విపత్తులు ఏవైతే ఉన్నాయో ఆ విపత్తుల గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అనేది పాయింట్. ఓకేనా, దట్ ఇస్ అ పాయింట్. సో హెరిటేజ్ అండర్ థ్రెట్ ఫ్రమ్ డిజాస్టర్స్ అండ్ కన్ఫ్లిక్ట్స్ అంటే తగాదాలు, గొడవలు ఇలాంటివి అనమాట. సో డిజాస్టర్ అంటే విపత్తులు మనకి. థ్రెట్స్ అంటే కూడా అట్లాంటివి అనమాట. థ్రెట్ అంటాం కదా, థ్రెట్ ఉందా అంటాం కదా. సో ఇవి అనమాట. ఇది మనకి ఏంటిది థీమ్ అనమాట. దీంతోపాటు ఇంకొన్ని అంశాలు చూద్దాం. మొత్తం ప్రపంచంలో ఎన్ని వారసత్వ ప్రదేశాలు ఉన్నాయనంటే మొత్తం యునెస్కో గుర్తించిన వారసత్వ ప్రదేశాలు ప్రపంచవ్యాప్తంగా 1223 ఉన్నాయి. 1223 వారసత్వ ప్రదేశాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. వీటిల్లో మనకి భారతదేశంలో ఎన్ని ఉన్నాయంటే భారతదేశంలో 43 ఉన్నాయి. మొత్తం 1223 ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. ఈ 1223లో 952 కల్చరల్ సైట్స్ అంటే సాంస్కృతిక ప్రదేశాలు అనమాట. సంస్కృతికి సంబంధించిన ప్రదేశాలు. దానిలో 231 వచ్చేటప్పటికి సహజ సిద్ధమైన ప్రదేశాలు, న్యాచురల్ సైట్స్. తర్వాత 40 వచ్చేటప్పటికి మిక్స్డ్ అనమాట, అంటే సహజ సిద్ధమైన సాంస్కృతిక పరమైన ప్రదేశాలు అనమాట. మొత్తం 1223. వాటిలో 952 సంస్కృతిని ప్రతిబింబించే ప్రదేశాలు, 231 సహజ సిద్ధమైన ప్రదేశాలు, 40 వచ్చేటప్పటికి మిక్స్డ్ సైట్స్ అనమాట. అంటే బోత్ సంస్కృతికి సంబంధించి తర్వాత పోతే సహజసిద్ధంగా
ఉన్నవి అనమాట, 40 అనమాట. సో మనకు వచ్చినప్పటికి భారతదేశంలో వచ్చినప్పటికి మొత్తం ఎన్ని ఉన్నాయి అని అంటే 43 ప్రదేశాలు ఉన్నాయి. ఈ 43వది 2024 జూలైలో మనకి గుర్తించినది అస్సాం బరియల్ సిస్టమ్ అనమాట. అస్సాం బరియల్ సిస్టమ్ అది మనకి ఆ బరియల్ సిస్టమ్ అహోమ్ డైనస్టీ అని ఒక డైనస్టీ ఉంటుంది. అహోమ్ అనేది ఒక రాజవంశం అనమాట, వాళ్ళకి సంబంధించింది అనమాట. అది అస్సాంలో దీన్ని గుర్తించడం జరిగింది 43వ వారసత్వ సంపదగా, వారసత్వ ప్రదేశంగా. దట్స్ అ పాయింట్. సో వీటిలో 1983 నుంచి మనకి ఈ వారసత్వ ప్రదేశాలను గుర్తిస్తున్నారు. వాటిలో కొన్ని మనకి ఎల్లోరా కానీ, అజంతా కానీ, తాజ్మహల్ కానీ, ఆగ్రా ఫోర్ట్ కానీ వీటన్నిటిని వారసత్వ ప్రదేశాలుగా గుర్తించింది యునెస్కో. ఓకేనా. యునెస్కో గుర్తించిన వారసత్వ ప్రదేశాలు భారతదేశంలో ఎన్ని ఉన్నాయి? 43. 43వది ఎక్కడ ఉంది? ఏ రాష్ట్రం? అస్సాం. ఓకేనా, అస్సాంలో అనమాట. దాన్ని ఏమంటామంటే మోయిడమ్స్ అంటారు. మోయిడమ్స్ అనేది ఇది అస్సాంకి సంబంధించిన బరియల్ సిస్టమ్ అనమాట. అస్సాం బరియల్ సిస్టమ్. మొత్తం ఎన్నున్నాయి ప్రదేశాలు, వారసత్వ ప్రదేశాలు ప్రపంచవ్యాప్తంగా? 1223. దీనిలో సాంస్కృతిక పరమైన అంటే సాంస్కృతిక ప్రదేశాలు, సంస్కృతిని ప్రతిబింబించే ప్రదేశాలు 952. 231 సహజ సిద్ధమైన ప్రదేశాలు. 40 వచ్చేటప్పటికి 40 రెండింటి సమాహారం, మిక్స్డ్ అనమాట. సంస్కృతికి సంబంధించి మరియు తర్వాత సంస్కృతితో పాటు సహజ సిద్ధమైన ప్రదేశాలు కూడా. దట్స్ అ పాయింట్. నెక్స్ట్ మనకి వెళ్దాం. ఆ టూటీ ద్వీపం. ఈ టూటీ ద్వీపం ఎక్కడుంది అని అంటే ఇదిగోండి మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, టూటీ ఐలాండ్ అని కనిపిస్తుందా? సూడాన్కి దగ్గరలో ఉంది చూడండి. ఇదిగోండి సూడాన్కి దగ్గర ఇదిగోండి ఇక్కడ ఒక అర్ధచంద్రాకారంలో కనిపిస్తుంది కదా, అర్ధచంద్రాకారంలో కనిపిస్తుంది. అదే క్రెసెంట్ లాగా ఉంది చూడండి. ఎరిట్రియాకి సూడాన్కి పక్కన 2 భూభాగాలని కలుపుతూ ఉందన్నమాట. ఇది టూటీ ఐలాండ్ అంట. ఇది వార్తల్లో ఎందుకుంది అని అంటే కంప్లీట్గా ఈ టూటీ ఐలాండ్ అంతా కంప్లీట్గా ఈ మధ్య జరిగిన అంటే సూడాన్కి సంబంధించిన సూడాన్ ఆర్మీ, తర్వాత ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్ RSF అంటాం. సుడాన్ ఆర్మీతో పాటు ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్ వీళ్ళిద్దరి మధ్య జరిగిన కొట్లాటలో ఈ ద్వీపాన్ని దాదాపుగా ధ్వంసం చేసేసారనమాట. కంప్లీట్గా డెవాస్ట్ చేశారు. అంటే మొత్తం కంప్లీట్గా నాశనం, దాన్ని తీవ్రంగా డెస్ట్రాయ్ చేసేసారనమాట. అందుకని మనకి వార్తల్లో ఉంది మనం, కాబట్టి ఖచ్చితంగా చెప్పుకోవాల్సిన అంశం అనమాట. సో ఎక్కడికి? సౌత్ ఆఫ్రికాలోది. దీన్ని మనకి ఎక్కడ అంటే దీనికి సూడాన్, ఎరిట్రియా 2 మనకి దాని పక్కపక్కన ఉన్న దేశాలన్నమాట. ట్యూటీ ద్వీపం. సుడాన్ ఆర్మీ, ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్ రెండింటి మధ్య జరిగిన ఘర్షణలో బాగా తీవ్రంగా పాడైపోయిన, కంప్లీట్గా రూయిన్ అయిన ద్వీపం అనమాట ఇది టూటీ ఐలాండ్. దట్స్ వన్. నెక్స్ట్ మనకి వెళ్దాం. భారతదేశము మిడిల్ ఈస్ట్ యూరప్ ఎకనామిక్ కారిడార్. ఇది చాలా రోజుల నుంచి వార్తల్లో ఉన్న అంశము. IMEC అంటాం. IMEC మనకిది మనము సిల్క్ రూట్ అని వినుంటాం. మీరు హిస్టరీ చదువుకుంటున్నప్పుడు సిల్క్ రూట్ అనే వర్డ్ వినుంటారు. సిల్క్ రూట్ నుంచే కదా మనకి యూరోపియన్లు మన దానిలో వర్తక వ్యాపారాలకు వచ్చారని. దాదాపుగా 2వ శతాబ్దం నుంచి 15వ శతాబ్దం దాకా బాగా క్రియాత్మకంగా ఉన్న, బాగా యాక్టివ్గా ఉన్న రూట్ అనమాట, ఒక మార్గం అనమాట. అది సిల్క్ రూట్ అంటాం. ఆసియా యూరప్ దేశాలని కలుపుతూ ఉన్న ఒక భూభాగం అనమాట. ఆ రూట్ అనమాట, మార్గం అనమాట. సో దానిలాగానే ఆ రూట్ ఎలాగైతే ఉందో అలాగనే దీన్ని కూడా డెవలప్ చేయాలి అనేది ఈ కొన్ని దేశాలు అంటే ఇండియా, మిడిల్ ఈస్ట్ దేశాలు, యూరోపియన్ దేశాలు, భారతదేశము ఆలోచిస్తున్నాయి అనమాట. ఆ రూట్ ఎలా ఉంటుంది అంటే మిడిల్ ఈస్ట్ దేశాలంటే కన్ఫ్యూజ్ అవ్వకండి. మిడిల్ ఈస్ట్ దేశాలంటే మనకి ఇజ్రాయెల్ కానీ, ఈ పాలస్తీనా కానీ ఆ దేశాలు అనమాట. అక్కడ ఉన్న మిడిల్ ఈస్ట్ కంట్రీస్ ఉంటాయి, గల్ఫ్ నేషన్స్ అనమాట, అవి అనమాట. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ ఇండియా, మిడిల్ ఈస్ట్, యూరప్ వీటిని కలుపుకుంటూ వెళ్తోంది. ఇండియా నుంచి మిడిల్ ఈస్ట్ చూడండి, సౌదీ అరేబియా తర్వాత పోతే నెక్స్ట్ మనకి ఇక్కడ చూడండి ఇజ్రాయెల్. ఈ దేశాలను కలుపుకుంటూ మనకి యూరప్లోకి వెళ్తుంది అనమాట. యూరప్కి టచ్ అవ్వకుంటూ వెళ్తుంది అనమాట. ఈ కారిడార్ వల్ల ఉపయోగం ఏంటి అని అంటే వర్తక వ్యాపారాలు చేసుకోవడానికి, వాణిజ్యం చేసుకోవడానికి యూరప్ నుంచి ఇండియాకి మిడిల్ ఈస్ట్ అనమాట ఈజీగా ఉండడానికి ఇంట్రడ్యూస్ చేశారనమాట. దట్ ఈస్ అ పాయింట్. సో పోర్టులు, రైల్వేలు, రోడ్లు, సముద్రాలు, పైప్ లైన్లు వీటన్నిటిని నిర్మించుకొని సులువుగా వాణిజ్యం చేసుకోవడానికి అవకాశం దొరుకుతుంది ఈ మార్గం ద్వారా. ఓకే, అది పాయింట్ మనకి. తర్వాత ఇక్కడ కొన్ని ఎడిషనల్ పాయింట్స్ చూద్దాం. ఈ మార్గం ద్వారా లాజిస్టిక్స్ అంటే వస్తువులను ఒక చోటు నుంచి ఇంకో చోటికి పంపించడం, అంటే యూరప్ నుంచి ఇండియాకి రావాలనుకోండి, అలా వస్తే ఒక 100 రూపాయలు ఖర్చు అయ్యేది. ఈ మార్గం ద్వారా కనుక వస్తే
ఓ 30 రూపాయలు తగ్గుతుంది. అంటే దాదాపుగా 30% రిడక్షన్ ఉంటుందన్నమాట. అంతేనా, రవాణా ధర కూడా తగ్గిపోతుంది. రవాణా కాస్ట్ కూడా దాదాపు 40% తగ్గుతుంది. ఇవి దానివల్ల ప్రయోజనాలు అనమాట. సో అంతేకాకుండా దీన్ని ఈ ఐఎంఈసిని మనకు ఒక సమావేశంలో ఎప్పుడు అంటే G20 సమ్మిట్ జరిగింది కదా 2023లో ఇండియాలోనే జరిగింది కదా G20 సమ్మిట్ ఢిల్లీలో జరిగింది. అప్పుడు ఈ దేశాలు అన్నమాట ఇండియా, తర్వాత పోతే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, సౌదీ అరేబియా ఇవన్నీ సంతకాలు చేశాయన్నమాట. మిడిల్ ఈస్ట్ దేశాలైన ఇజ్రాయిల్, పాలస్తీనా, తర్వాత పోతే నెక్స్ట్ ఇజ్రాయిల్తో పాటు నెక్స్ట్ మనకి యూరోపియన్ దేశాలైన ఇటలీ కానీ, జర్మనీ కానీ, ఫ్రాన్స్ కానీ ఇవన్నీ సంతకాలు చేశాయి. ఓకేనా, దట్స్ అ పాయింట్. సంతకాలు చేశాయి. ఈ రూట్ గురించి గుర్తుంచుకోండి. భారతదేశము మిడిల్ ఈస్ట్ ఎకనామిక్ కారిడార్. దేనికోసం ఇది? వాణిజ్యం చేయడం కోసం, వాణిజ్యం కోసం అనమాట. దట్స్ అ పాయింట్. నెక్స్ట్ మనకి వెళ్దాం. ఎస్, రాష్ట్రపతికి పథకం అంటే ప్రెసిడెంట్ మెడల్ ఉంటుంది కదా. ప్రెసిడెంట్ మెడల్ని రీసెంట్గా ఒక ఐపీఎస్ ఆఫీసర్కి ప్రజెంట్ చేశారు. ఈ ఐపీఎస్ ఆఫీసర్ ఎవరు అంటే ఇక్కడ కనిపిస్తున్నారు చూడండి మనకి. ప్రెసిడెంట్ మెడల్ని ఎవరైతే ధైర్య సాహసాలు అంటే చాలా తన వృత్తిలో నిబద్ధతతోటి చాలా పారదర్శకతతోటి ఉన్న ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జనరల్గా ఇది ప్రదానం చేస్తూ ఉంటారు ప్రెసిడెంట్ మెడల్ని. ఈ ప్రెసిడెంట్ మెడల్ని ఇక్కడ మనకి హోమ్ మినిస్టర్ ఉన్నారు కదా, హోమ్ మినిస్టర్ ప్రజెంట్ చేశారు. ఎవరికి అంటే అస్సాం క్యాడర్ ఐపీఎస్ ఆఫీసర్. ఈయన ఏ శ్రీనివాస్ అనమాట. ఏ శ్రీనివాస్ ఈయన విజయనగరం వాసి అనమాట. విజయనగరానికి చెందిన ఐపీఎస్ ఆఫీసర్ అనమాట. విజయనగరానికి చెందిన ఐపీఎస్ ఆఫీసర్. ఈయన ప్రజెంట్ అయితే మనకి ప్రస్తుతం సిఆర్పిఎఫ్లో ఇన్స్పెక్టర్ జనరల్ రేంజ్లో, ఐజీ రేంజ్లో పనిచేస్తున్నారనమాట. ఇన్స్పెక్టర్ జనరల్ సిఆర్పిఎఫ్లో ఐజీ రేంజ్లో పనిచేస్తున్నారు. ఈయనకి మన హోమ్ మినిస్టర్ ఈ ప్రెసిడెంట్ మెడల్ని ప్రదానం చేయడం జరిగిందనమాట. ప్రెసిడెంట్ మెడల్ని ఇవ్వడం జరిగింది. సో దట్ ఈస్ అ స్పెషల్ థింగ్. ఎక్కడ జరిగింది ఈ పర్టికులర్ సమావేశం, ఎక్కడ ప్రజెంట్ చేశారు అంటే మధ్యప్రదేశ్. దట్ ఈస్ అ పాయింట్. వెళ్దాం నెక్స్ట్ వన్కి వెళ్దాం. నెక్స్ట్ కాన్సెప్ట్ చూద్దాం. సురుచి మను బాకర్ కదా. సురుచి మను బాకర్ సౌరభ్ కాంస్య పథకం గెలుచుకున్నారు. దేనిలో అంటే ఇది షూటింగ్లో అనమాట. షూటింగ్ ఈవెంట్లో అంటే ఇది లాంగ్ షూటింగ్ జర్నీ అని చెప్పాలి. ఇది ఎక్కడ అంటే లిమా, పెరూలో జరుగుతోంది. ఇది ఇంకా జరుగుతోంది అనమాట. లిమా, పెరూ షూటింగ్ ఛాంపియన్షిప్, ISSF షూటింగ్ ఛాంపియన్షిప్ ఎక్కడ జరుగుతోంది అంటే లిమా, పెరూ అనమాట. పెరూ మనకి దక్షిణ అమెరికా అనమాట. దక్షిణ అమెరికాలో ఇక్కడ జరుగుతోంది. ఇది డిసెంబర్ దాకా ఈ ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయన్నమాట. ఏప్రిల్లో స్టార్ట్ అయ్యాయి. ఏప్రిల్ నుంచి డిసెంబర్ దాకా జరుగుతాయి. దానిలో ఒక ఈవెంట్లో 10 మీటర్ రైఫిల్ ఈవెంట్లో సురుచి మను బాకర్ సౌరభ్కి కాంస్య పథకం గెలుచుకోవడం జరిగిందనమాట ఇక్కడ. సో ఇది పాయింట్. ఇది ఎలాగో మనం లిస్ట్ తీసుకుంటాం కాబట్టి వరీ అక్కర్లేదు. జస్ట్ షూటింగ్ టోర్నమెంట్ అని తెలుసుకుంటే సరిపోతుంది. దీనికి ఇంకొక పాయింట్ నేను యాడ్ చేస్తాను ఇక్కడ. ఈ ఈవెంట్లోనే అంటే ఇదే పర్టికులర్ ISSF షూటింగ్ ఛాంపియన్షిప్లోనే మిక్స్డ్లో అంటే మేలు ఫిమేల్ ఇద్దరు ఆడతారు కదా. షూటింగ్లో మేలు ఫిమేల్ 10 మీటర్ రైఫిల్లో డబుల్స్లో అనమాట. షూటింగ్ డబుల్స్లో 10 మీటర్ రైఫిల్ కేటగిరీ ఈ కేటగిరీలో మనకి బంగారు పథకం సురుచికి మరియు సౌరభ్కి వచ్చింది. సురుచి అండ్ సౌరభ్ వీళ్ళిద్దరికీ బంగారు పథకం వచ్చిందనమాట, గోల్డ్ వచ్చిందనమాట. ఏ కేటగిరీలో? 10 మీటర్స్ రైఫిల్ మిక్స్డ్ డబుల్స్ అంటే మిక్స్డ్ డబుల్స్ కింద. డబుల్స్ అంటే మళ్ళీ ఇద్దరు మేల్ ఉండొచ్చు లేదా ఇద్దరు ఫిమేల్ ఉండొచ్చు. కానీ ఇది మిక్స్డ్ డబుల్స్ కేటగిరీలో వీళ్ళిద్దరికీ బంగారు పథకం వచ్చిందనమాట. దేనిలో? సేమ్ లిమా పెరూలో జరుగుతున్న షూటింగ్ ఛాంపియన్షిప్లో. దట్స్ అ పాయింట్. తర్వాత నెక్స్ట్ మనకి వెళ్దాం. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. ఈ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్కి ఒక చాలా ప్రత్యేకత ఉంది. అది మనకి 150 సంవత్సరాలు ఫినిష్ చేసుకుందనమాట. 2025కి 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సంస్థ అనమాట బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. సంస్థ అనడం కంటే స్టాక్ ఎక్స్చేంజ్ అంటే సరిపోదు. స్టాక్ ఎక్స్చేంజ్లు మనం బాగా వినే స్టాక్ ఎక్స్చేంజ్ల్లో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఈ రెండు ఫ్రీక్వెంట్గా వింటాం. స్టాక్ ఎక్స్చేంజ్లు ఇంకా ఉన్నాయి
స్టాక్ ఎక్స్చేంజ్లు 20 పైన స్టాక్ ఎక్స్చేంజ్లు మనకు భారతదేశంలో ఉన్నాయి. అయినా మనం వినేది ఏంటి అని అంటే ఫ్రీక్వెంట్గా వినేది బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, తర్వాత పోతే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అని వింటాం. ఈ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ప్రాముఖ్యత ఏంటి అని అంటే మనకి ఆసియా ఖండంలోనే మొట్టమొదటి స్టాక్ ఎక్స్చేంజ్ ఇది. ఆసియాలోనే మొట్టమొదటి స్టాక్ ఎక్స్చేంజ్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ 1875లో దీన్ని స్థాపించడం జరిగిందనమాట, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ని. దీన్ని ఎవరు రెగ్యులేట్ చేస్తారు, ఎవరి నియంత్రణలో ఉంటుంది ఇది అంటే సెబీ నియంత్రణలో ఉంటుంది. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా భారతదేశంలో మూలధన మార్కెట్ కార్యకలాపాలకి కార్యకలాపాలు అంటే క్యాపిటల్ మార్కెట్ ఏవేవైతే ప్రోగ్రామ్ యాక్టివిటీస్ ఉంటాయో వాటిని చూసేది ఎవరు అంటే సెబీ అనమాట. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అది దాని నియంత్రణలో ఈ స్టాక్ ఎక్స్చేంజ్లు ఉంటాయి. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ప్రధాన స్పెషాలిటీ ఏంటి అని అంటే మనకి ఆసియా ఖండంలోనే మొట్టమొదటి స్టాక్ ఎక్స్చేంజ్ అది. అంతేకాకుండా ప్రపంచంలో టాప్ స్టాక్ ఎక్స్చేంజెస్లో కూడా ఇది ఒకటి, అది పాయింట్ అనమాట. తర్వాత ప్రతి స్టాక్ ఎక్స్చేంజ్కి ఏముంటుందంటే ఒక ఇండెక్స్ ఉంటుంది. ప్రతి స్టాక్ ఎక్స్చేంజ్కి ఒక ఇండెక్స్, ఒక సూచి ఉంటుంది అనమాట. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్కి ఉన్న సూచిని ఏమంటామంటే సెన్సెక్స్ అంటారు. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్కి ఉన్న సూచిని సెన్సెక్స్ అంటాం. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్కి ఉన్న సూచిని ఏమంటామంటే నిఫ్టీ అంటాం. ఇవి మనకి నెమ్మదిగా అర్థమవుతాయి, బట్ కొత్తగా వింటున్నారు కాబట్టి వాటిని ఒకసారి హోల్డ్ చేసుకోండి, సరిపోతుంది ఇన్ఫర్మేషన్ సరిపోతుంది. ఇంకొంచెం మనకు అవసరాన్ని బట్టి కొంత కాంటెక్స్ని బట్టి కొంచెం డీప్గా వెళ్దాం. సో సెబీ నియంత్రిస్తుంది ఈ స్టాక్ ఎక్స్చేంజెస్ని. మూలధన మార్కెట్ కార్యకలాపాలన్నీ సెబీ హ్యాండ్ ఓవర్లోనే ఉంటాయి. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అనేవి స్టాక్ ఎక్స్చేంజెస్, ప్రముఖమైన స్టాక్ ఎక్స్చేంజ్ మనకి. ఈ భారతదేశంలో పెద్ద స్టాక్ ఎక్స్చేంజ్ ఏదంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అని చెప్పుకోవాలి. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఈ రెండు ముంబైలోనే ఉన్నాయి. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ రెండు ముంబైలోనే ఉన్నాయి. తర్వాత బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ యొక్క సూచిని ఏమంటామంటే సెన్సెక్స్ అంటాం. మనకు రోజు పేపర్లో కనిపిస్తూ ఉంటుంది సెన్సెక్స్, నిఫ్టీ ఎంత పెరిగింది ఎంత తగ్గింది చెప్తుంటాడు కదా, అదే అనమాట. ఓకేనా. సో నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్కి వచ్చేటప్పటికి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచిని ఏమంటామంటే నిఫ్టీ అని పిలుస్తాం. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ 1875లో స్థాపించబడింది. తర్వాత దీని ఎవరి నియంత్రణలో ఉంటుందంటే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, సెబీ హ్యాండ్ ఓవర్లో ఉంటుంది. సెబీ 1992లో నుంచి మనకి దాని కార్యకలాపాలు స్టార్ట్ అయ్యాయి. చట్టబద్ధమైన అంటే స్టాచ్యుటరీ బాడీ అనమాట, చట్టబద్ధమైన సంస్థ అనమాట. తర్వాత ఇప్పుడు ప్రెజెంట్ సెబీ చైర్మన్ ఎవరున్నారు, రీసెంట్గానే అపాయింట్ అయ్యారు కదా, తుహిన్ కాంత్ పాండే మనకి సెబీ యొక్క ప్రస్తుత చైర్మన్ అనమాట. ఇది మరి బీఎస్సీ ఏమేం చేస్తుంది అని అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అయినా ఏ స్టాక్ ఎక్స్చేంజ్ అయినా ఈక్విటీలు, కరెన్సీలు, డెట్కి సంబంధించిన అంశాలు, మ్యూచువల్ ఫండ్స్ ఇలాంటి వాటన్నింటినీ చూస్తాయన్నమాట. ఓకేనా. సో అది కాంటెక్స్ట్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. ఈ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఉండే స్ట్రీట్ని అంటే వీధిని ఏమంటారు అంటే ఈ వీధిని ఒక స్పెషల్ నేమ్తో పిలుస్తారు. అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్కి దలాల్ స్ట్రీట్ అని పిలుస్తారు. ఆ వీధిని దలాల్ వీధి అంటారు. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఉన్న ముంబైలో కదా ఇది ఉందన్న, ముంబైలో ఇది ఉన్న వీధిని ఏమంటామంటే ఈ వీధిని దలాల్ స్ట్రీట్ అంటాం. దలాల్ అంటే దళారీలు అనమాట. దలాల్ అంటే మధ్యవర్తులు, దళారీలు అంటాం కదా, అది బోర్డ్. దలాల్ స్ట్రీట్ అని పిలుస్తారు ఇది ఉన్న వీధిని అనమాట. ప్రపంచంలో పెద్ద స్టాక్ ఎక్స్చేంజ్ ఏది అని అంటే ప్రపంచంలోనే పెద్ద స్టాక్ ఎక్స్చేంజ్ న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ ప్రపంచంలోనే పెద్ద స్టాక్ ఎక్స్చేంజ్. ఈ న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ ఎక్కడ ఉంది మనకి అని అంటే న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ న్యూయార్క్లోనే ఉంటుంది. కానీ ఇది ఉండే వీధిని ఏమంటారు అంటే చాలా స్పెషల్ వీధి ఇది ఉండే స్ట్రీట్ని ఏమంటారు అంటే వాల్ స్ట్రీట్ అంటారు. న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ ప్రపంచంలోనే పెద్ద స్టాక్ ఎక్స్చేంజ్. అది ఉండే వీధిని ఏమంటారు అంటే అది ఉండే మార్గాన్ని, అది ఉండే వీధిని వాల్ స్ట్రీట్ అంటారు. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ భారతదేశంలో పెద్ద స్టాక్ ఎక్స్చేంజ్, ఏషియాలోనే మొదటి స్టాక్ ఎక్స్చేంజ్. ఇది ఉండే వీధిని ఏమంటారు అంటే దలాల్ స్ట్రీట్ అంటారు. దట్స్ అ పాయింట్. 150 సంవత్సరాలు కదా, 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న స్టాక్ ఎక్స్చేంజ్ ఏది భారతదేశంలో అడుగుతాడు, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. నెక్స్ట్ మనకి వెళ్దాం మనం. వరల్డ్ ప్రెస్ ఫోటో ఆఫ్ ద ఇయర్. ఇలాగా ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా ఫోటో. ఏవైనా చాలా ప్రత్యేకమైన ఫోటోలను తీస్తే వాళ్ళకు కూడా అవార్డులు ఇస్తారు ప్రపంచవ్యాప్తంగా. మనకి చాలాసార్లు మనం చూస్తూ ఉంటే ఈ పేదరికానికి సంబంధించి ఆఫ్రికా దేశాల్లో వాళ్ళు అన్నం తినడానికి అన్నం లేక బాగా బక్క చిక్కిపోయిన
పిల్లలు వాళ్ళు కనిపిస్తూ ఉంటారు. వాళ్ళని స్పెషల్గా ఫొటోస్ తీసి తర్వాత కొన్ని జీవజాతులు ఉంటాయి, జంతువులను కానీ టైగర్ని కానీ ఆకలిగా ఉన్న టైగర్ని ఇలా కొన్ని స్పెషల్గా అంటే చూడడానికే చాలా స్పెషల్గా ఉండే ఫొటోస్ని తీసి అవార్డులు కూడా పొందుతూ ఉంటారు ప్రపంచవ్యాప్తంగా. అలాంటి కేటగిరీకి చెందిందే మనకి ఇప్పుడున్న ప్రజెంట్ మనం చెప్పుకుంటున్న అంశం కూడా. ఇది చూడండి, వరల్డ్ ప్రెస్ ఫోటో ఆఫ్ ద ఇయర్. ప్రెస్ ఫోటో ఆఫ్ ద ఇయర్. సో అంటే ఏంటి అని అంటే ప్రెస్ ఫోటో ఆఫ్ ద ఇయర్ ఇది ప్రతి సంవత్సరం ప్రెస్ ఫోటో ఆఫ్ ద ఇయర్ ఇది ప్రతి ఇయర్ ప్రదానం చేసే ఒక అవార్డు అనమాట, స్పెషల్ అవార్డు అనమాట. ఇది ఇప్పుడు ఎవరికి ఇచ్చారు అని అంటే ఇది ఎన్నవ ఎడిషన్ ప్రస్తుతం అంటే 68వ ఎడిషన్, అంటే 68వ సారి ఇది అవార్డు ఇవ్వడం, 68th ఎడిషన్ అనమాట. ఈ 68వ ఎడిషన్ ఎవరికి ఇచ్చారు అంటే పాలస్తీనాకు చెందిన ఒక బాలుడు ఇక్కడ కనిపిస్తున్నాడు చూడండి, 2 చేతులు లేవు. ఈ 2 చేతులని దేనిలో కోల్పోయాడు అంటే ఇజ్రాయెల్ దాడి, గాజా మీద ఇజ్రాయెల్ ఎప్పుడైతే దాడి చేసిందో ఆ దాడిలో ఇతనికి చేతులు కోల్పోయాడనమాట. పాలస్తీనాకు చెందిన బాలుడు, 9 సంవత్సరాల బాలుడు అనమాట. దీన్ని చాలా హృద్యంగా ఉంది కదా, చూడడానికి చాలా అయ్యో అనిపిస్తుంది కదా. అతనికి పుట్టుకతో పోలేదు. ఎప్పుడు ఈ గాజా మీద అటాక్ ఎప్పుడైతే ఇజ్రాయెల్ చేసిందో, గాజా అనేది పాలస్తీనాకు చెందినది కదా, ఇతను పాలస్తీనా బాలుడు అనమాట. పాలస్తీనా 9 ఏళ్ల కుర్రాడికి ఏమైంది అంటే చేతులు కోల్పోయాడు. ఈ ఫోటోని తీసినందుకు, ఆ ఫోటో తీసింది ఎవరు అని అంటే మనకి ఈ ఖతార్కి సంబంధించిన ఫోటోగ్రాఫర్, ఖతార్కి చెందిన ఫోటోగ్రాఫర్ అనమాట. ఆ ఖతార్ ఫోటోగ్రాఫర్ పేరేంటి అంటే సమర్ అబు ఎలోగ్ అనే పర్సన్. ఆయన తీసిన ఫోటోకి వరల్డ్ ప్రెస్ ఫోటో ఆఫ్ ద ఇయర్ అవార్డు రావడం జరిగింది. ఇతను దేనికి సంబంధించిన వాడంటే న్యూయార్క్ టైమ్స్కి చెందిన ఒక ఫోటోగ్రాఫర్ అనమాట. న్యూయార్క్ టైమ్స్ అనేది మ్యాగజైన్, న్యూయార్క్ టైమ్స్ అనేది ఒక న్యూస్ పేపర్, దానికి సంబంధించిన ఒక ఫోటోగ్రాఫర్ ఇతను. ఎవరు? సమర్ అబు ఎలోగ్. ఏ దేశం? ఖతార్. ఇతనికి ఈ అవార్డుని అనౌన్స్ చేయడం జరిగింది. దీనిలో ఈ అవార్డు కోసం 141 దేశాల నుంచి దాదాపుగా చాలామంది ఫోటోగ్రాఫర్లు దీనిలో పాల్గొన్నారు. 141 దేశాల వ్యక్తులు పాల్గొన్నారు, ఫోటోగ్రాఫర్లు పాల్గొన్నారు. సో అదనమాట కాంటెక్స్ట్. ఈ బాలుడి పేరు ఏంటి అంటే మహమ్మద్ అజౌర్ అనే ఈ పాలస్తీనా బాలుడు ఈ చేతులు కోల్పోవడం జరిగింది. ఆ ఫోటోనికి మనకి వరల్డ్ ప్రెస్ ఫోటో ఆఫ్ ద ఇయర్ అవార్డు రావడం జరిగింది. దట్స్ అ పాయింట్. చలో మనం నెక్స్ట్ వన్కి వెళ్దాం. ఏ స్టోరీ ఆఫ్ మెనీ ఫస్. ఒక ప్రత్యేకమైన వ్యక్తి గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. ఆవిడే టీసీఎస్కి కొత్త సిఓఓ అనమాట, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్. చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వినుంటాం మనం, సిఇఓ అంటాం కదా, అలాగే సిఓఓ అనమాట. అలాగే సిఏఓ కూడా ఉంటారు, అకౌంట్స్ ఆఫీసర్స్ కూడా ఉంటారు. ఈవిడ స్పెషాలిటీ ఏంటంటే ఈవిడ ఎవరు అంటే ఆర్తి సుబ్రహ్మణ్యన్ అనమాట. ఈవిడ కొత్తగా టీసీఎస్కి నియమింపబడ్డ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్, సిఓఓ అనమాట. ఈవిడ అంచెలంచెలుగా ఈ టీసీఎస్లో చాలా చిన్న పొజిషన్లో జాయిన్ అయ్యి మేనేజ్మెంట్ ట్రైనీగా జాయిన్ అయింది అనమాట. అంటే అది చిన్న పోస్ట్ అనమాట. మేనేజ్మెంట్ ట్రైనీగా జాయిన్ అయ్యి ఆవిడ సిఓఓగా ఎదిగారనమాట. అది స్పెషల్ థింగ్. చాలా ఫస్ట్ ఉన్నాయి ఈవిడ పేరుతోటి. ఏంటి అని అంటే ఈవిడ ఫస్ట్ విమెన్ సిఓఓ టీసీఎస్లో, మొదటి విమెన్ సిఓఓ అనమాట. దేనిలో? టీసీఎస్లో ఒక అంశం. తర్వాత అంతేకాకుండా సూట్ ఎగ్జిక్యూటివ్, అంటే సూట్ అంటారు. సూట్ అంటే ఏంటి అంటే చీఫ్లు అనమాట. చీఫ్ టెక్నికల్ ఆఫీసర్స్ ఉంటారు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉంటారు, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఉంటారు. అర్థమైందా? ఇలా సూట్ అంటారు, దీన్ని సూట్ అంటారు. అంటే తోటి వాళ్ళ డెసిగ్నేషన్ని చెప్తారు, వాళ్ళు చేసే పనిని సితో చెప్తారు. అంటే చీఫ్ అని, అంటే చీఫ్ టెక్నికల్ ఆఫీసరా, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసరా, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసరా ఇలా ఉంటారు కదా. అలా సూట్ తోటి స్టార్ట్ ప్రారంభం అయిన మొదటి మహిళ కూడా ఈవిడే. సూట్లో ఉన్న మొదటి మహిళ ఒకటి. తర్వాత విత్ ఇన్ ద బ్రాడర్ టాటా గ్రూప్, సుబ్రహ్మణ్యన్ విల్ బి వన్ ఆఫ్ ద ఫ్యూ విమెన్ టు హోల్డ్ ద చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ పోస్ట్. అసలు ఆ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ పోస్ట్కి ఎవరైతే ఎంపికయ్యారో ఆ ఎంపికైన వాళ్ళలో తక్కువ మందిలో ఈవిడ ప్రముఖురాలు. దట్స్ అ పాయింట్. తర్వాత సుబ్రహ్మణ్యన్ స్టార్టెడ్ యాజ్ అ గ్రాడ్యుయేట్ ట్రైనీ ఇన్ టీసీఎస్ ఇన్ 1989. 1989లో ఈవిడ గ్రాడ్యుయేట్ ట్రైనీ అంటే డిగ్రీ చదివిన వాళ్ళని డైరెక్ట్గా టీసీఎస్ క్యాంపస్ నుంచి సెలెక్ట్ చేసుకుంటుంది కదా, వాళ్ళని గ్రాడ్యుయేట్ ట్రైనీస్ అంటారు. గ్రాడ్యుయేట్ ట్రైనీగా జాయిన్ అయింది ఈవిడ. అలా స్టార్ట్ అయిన ఈవిడ కెరీర్ సిఓఓ పొజిషన్ దాకా వచ్చింది, సూట్కి వచ్చింది, సూట్ ఎగ్జిక్యూటివ్ కిందకి వచ్చింది అనమాట. ఓకేనా? దట్స్ అ పాయింట్. చాలా స్పెషల్ పర్సన్.
పేరేంటి అనుకున్నాం మనం? సుబ్రహ్మణ్యన్ కదా, ఆర్తి సుబ్రహ్మణ్యన్. ఒక్కసారి టీసీఎస్లో హెడ్లను చూద్దాం. ఇక్కడ చూడండి ఒకసారి, టీసీఎస్ హెడ్లు వీళ్ళు, అంటే ఎక్కువ సంవత్సరాలు ఉన్నవాళ్ళు అనమాట. అంటే టీసీఎస్లో వీళ్ళ జర్నీ అనమాట. చూడండి, మనకి ఎన్ చంద్రశేఖరన్ అని వినుంటాం కదా. ఎన్ చంద్రశేఖరన్ టీసీఎస్ గ్రూప్ హెడ్ అని చెప్పుకుంటుంటాం కదా. ఈ పర్సన్ ఉన్నారు కదా, ఈయన 30 సంవత్సరాలు ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ సీఈఓ ఎవరు అని అంటే ఇదిగోండి 34 సంవత్సరాలు కే కృతివసన్ అనమాట. కృతివసన్ ఈయన ప్రజెంట్ సీఈఓ అనమాట. సీఈఓ ఆఫ్ టీసీఎస్ ప్రజెంట్ సీఈఓ కృతివసన్. 34 సంవత్సరాల నుంచి ఉన్నాడు అతను టీసీఎస్లో, 34 ఇయర్స్. అంటే చూడండి, ఒక గవర్నమెంట్ జాబ్లో 34-35 ఇయర్స్ సర్వీస్ ఇస్తారు. అలాగా వీళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీ లాగా ఉన్నారు చూడండి. ప్రైవేట్ సంస్థ టాటా కన్సల్టెన్సీస్ అనమాట. అంటే దాదాపుగా టీసీఎస్ని గవర్నమెంట్ ఉద్యోగం కింద ట్రీట్ చేస్తారు చాలామంది. ఎందుకంటే ఒక్కసారి జాయిన్ అవుతే తీసేయడం చాలా తక్కువ అనమాట, ఛాన్సే తక్కువ ఉంటుంది అందుకనేసి. ఎనీవేస్, ఇక్కడ మన కీ పర్సన్స్ చూద్దాం ఒకసారి. ఎన్ చంద్రశేఖరన్ ఇక్కడ కనిపిస్తున్నారు కదా. ఈయన ఎన్ చంద్రశేఖరన్ ప్రస్తుతం చైర్మన్ టాటా సన్స్ అండ్ టీసీఎస్కి, తర్వాత టాటా గ్రూప్కి ఇతను చైర్మన్. బీ క్లియర్, చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్. ఇతను సీఈఓ. ఇందాక మనం చెప్పుకున్న ఆవిడ ఆర్తి సుబ్రహ్మణ్యన్ వచ్చేటప్పటికి సిఓఓ, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్. దట్స్ అ పాయింట్. తర్వాత కృతివసన్ వచ్చేటప్పటికి సీఈఓ అని చెప్పుకున్నాం కదా. సీఈఓ మేనేజింగ్ డైరెక్టర్ కృతివసన్ అతను. తర్వాత ఎన్జి సుబ్రహ్మణ్యం, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అండ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇంకొక ఆయన ఎన్జి సుబ్రహ్మణ్యన్ ఉన్నారు. ఎన్జి సుబ్రహ్మణ్యన్ ఆయన కూడా సిఓఓ లాగా ఉన్నారు. ఇప్పుడు కొత్త సిఓఓ ఆర్తి సుబ్రహ్మణ్యన్. తర్వాత షమీర్ షెక్సారియా సిఎఫ్ఓ అనమాట, చీఫ్ ఫినాన్షియల్ ఆఫీసర్. టీసీఎస్కి సంబంధించిన వ్యక్తులే వీళ్ళు. తర్వాత ఇక్కడ టీసీఎస్ రీసెంట్గా వార్తల్లో కూడా ఉంది. ఇక్కడ మనకి ఉన్న వార్తల్లో ఏంటి అని అంటే, లీడింగ్ ఐటీ కంపెనీస్ ఉంటాయి కదా ప్రపంచవ్యాప్తంగా. లీడింగ్ ఐటీ కంపెనీల్లో టీసీఎస్ 2వ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో యాక్సెంచర్ ఉంది. యాక్సెంచర్ మొదటి స్థానంలో, 2వది టీసీఎస్, 3వది ఐబిఎం, 4వది ఇన్ఫోసిస్, 5వది హెచ్సిఎల్ టెక్నాలజీస్. ఏది? లీడింగ్ ఐటీ కంపెనీలు. ముందు తరగతిలో అంటే ముందుగా బాగా ఫాస్ట్గా గ్రో అవుతున్న ఐటీ సంస్థల విషయంలో మనకి టీసీఎస్ 2వ స్థానంలో, యాక్సెంచర్ మొదటి స్థానంలో ఉన్నాయన్నమాట. దట్స్ అ పాయింట్. తర్వాత నెక్స్ట్ వన్కి వెళ్దాం. ఇక్కడ చూడండి, యంగ్ గ్లోబల్ లీడర్ 2025 యంగ్ గ్లోబల్ లీడర్ అవార్డుని మనకి ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనౌన్స్ చేసిందనమాట. వరల్డ్ ఎకనామిక్ ఫోరం, WEF అంట. వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనౌన్స్ చేసిన ఈ యంగ్ లీడర్లు దాదాపుగా యంగ్ లీడర్ గ్రూప్లో 50 దేశాల నుంచి 116 మంది లీడర్లని ఎంపిక చేశారనమాట. 50 దేశాల నుంచి 116 మంది లీడర్లని ఎంపిక చేశారు. వాళ్ళలో మన రాష్ట్రానికి చెందిన మన మినిస్టర్ కదా, సివిల్ ఏవియేషన్ మినిస్టర్ కదా, పౌర విమానయాన మంత్రి మన రామ్మోహన్ నాయుడు నేమ్ కూడా ఉందన్నమాట ఈ లిస్టులో. 116 మందిలో ఈయన కూడా ఉన్నారన్నమాట. యంగ్ లీడర్లు అంటే యంగ్ లీడర్స్ చాలా చిన్న వయసుకే మినిస్టర్ అయిన పర్సన్ ఇతను. చిన్న వయసుకే 38 ఇయర్స్కే మనకి చాలా హైయెస్ట్ పొజిషన్కి వెళ్ళిన మినిస్టర్ ఇతను. వెరీ స్పెషల్ పర్సన్. తర్వాత ఇన్నోవేటివ్గా ఆలోచించడం, కొత్తదనాన్ని తీసుకురావడానికి ఆలోచించడం. అంతేకాకుండా ఎథికల్ వాల్యూస్, ఎథిక్స్ కూడా ఉండాలి కదా. ఖచ్చితంగా ఎథిక్స్ ఉండాలి. అంటే మనం ఏ పని చేస్తున్నా కూడా ఎథిక్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అంటే 100% ఉండక్కర్లేదు, కానీ 100% ఉండకపోయినా, ఉంటే మంచిది, ఉండకపోయినా కొంతన్న ఎథిక్స్ ఉండాలి. అంటే ఈ పని చేయొచ్చా చేయకూడదా అనే ఒక బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. సో అలాంటి కాంటెక్స్ట్లో. తర్వాత ప్రపంచవ్యాప్తంగా లీడర్షిప్ క్వాలిటీస్, ఒక లీడర్కి ఉండాల్సిన వాల్యూస్ ప్రపంచవ్యాప్తంగా బాగా స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ అవార్డు అనౌన్స్ చేస్తారు. ఇతనికి ఇవ్వడం జరిగింది. ఓకేనా. సో రామ్మోహన్ నాయుడు మన సివిల్ ఏవియేషన్ మినిస్టర్. నెక్స్ట్ వన్కి వెళ్దాం. ఇది చూడండి, ఐఐటి హైదరాబాద్ లేహ్లో ప్రపంచంలోనే ఎత్తైన ఆన్సైట్ 3D ప్రింటర్ బంకర్ని, 3D ప్రింటర్ బంకర్ ఇక్కడ కనిపిస్తోంది చూడండి. 3D ప్రింటర్ బంకర్, జనరల్ బంకర్లు ఉంటాయి, ఇది 3D ప్రింటర్ బంకర్ అనమాట. దీన్ని నెలకొల్పడం జరిగింది అనమాట. ఎక్కడ? లేహ్ అనేది మనకి చాలా హైయెస్ట్ పొజిషన్లో ఉంటుంది కదా, ఎక్కువ అంటే సముద్ర మట్టానికి చాలా ఎత్తులో ఉండేదన్నమాట ప్రదేశం. దాదాపుగా దీన్ని కూడా అంతే 11,000 మీటర్ల ఎత్తులో, సముద్ర మట్టానికి 11,000 మీటర్ల ఎత్తులో దీన్ని నిర్మించడం జరిగిందనమాట. సో ఇక్కడ మనం గమనిస్తే ఎవరెవరు ఉన్నారు అంటే సింప్లీ ఫోర్జ్ అనే ఒక సంస్థ, దాంతోపాటు ఐఐటి హైదరాబాద్, సింప్లీ ఫోర్జ్తో పాటు ఐఐటి హైదరాబాద్, ఈ రెండు కలిసి దీన్ని నిర్మించడం జరిగిందనమాట. తర్వాత ప్రాజెక్ట్ ప్రబల్ అనే దాని కింద, ప్రాజెక్ట్ ప్రబల్ కింద ఈ పర్టికులర్ 3D ప్రింటెడ్ బంకర్ని నిర్మించడం జరిగింది. తర్వాత ఇక్కడ దీనికి కేవీఎల్ సుబ్రహ్మణ్యం అనే అతను దీనికి అధ్యక్షత వహించడం జరిగిందనమాట.
ఈ బంకర్ దాదాపుగా 11,000 అడుగుల ఎత్తులో, సముద్ర మట్టానికి 11,000 అడుగుల ఎత్తులో నిర్మించడం జరిగింది. దట్ ఇస్ అ పాయింట్. తర్వాత నెక్స్ట్ వన్కి వెళ్దాం. ఈక్వెడార్ అధ్యక్షుడు డానియల్ నొబోవా ఈయన అంటే ఆల్రెడీ ఇతనే ఉన్నారు, మళ్ళీ రీఎలెక్ట్ అయ్యారనమాట. నొబోవా అంతకుముందు ఈయనే ఉన్నారు అధ్యక్షుడిగా, మళ్ళీ రీఎలెక్ట్ అయ్యారు. అంటే ఈక్వెడార్ అనేటప్పటికీ ఏంటి అని అంటే ఇక్కడ ప్రజలు, అంటే ఇక్కడ ఈ దేశం ఎలాంటిది అని అంటే ఈ మత్తు పానీయాలు, తర్వాత పోతే హింసాత్మకమైన ఘటనలు ఎక్కువ జరుగుతూ, దోపిడీలు ఎక్కువ జరుగుతూ ఉండే ఒక కంట్రీల్లో, అంటే లా అండ్ ఆర్డర్ ఉంటుంది కానీ అలాంటి దేశం అనమాట. వీటిని బాగా ఇతను 2023లో అధ్యక్షుడు అయిన తర్వాత వీటిని బాగా అణగదొక్కేస్తాడు. వాటిని కంట్రోల్ చేయాలనే ఒక దృఢ సంకల్పంతో ఏంటంటే చాలా యాక్టివ్గా వర్క్ చేస్తాడు. మధ్యలో కొంత బ్రేక్ వస్తుంది. బ్రేక్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇతను రీఎలెక్ట్ అయ్యాడనమాట. ఇతని మీద అవిశ్వాసం ప్రకటిస్తారు, అంతే కదా. పర్ఫెక్ట్గా వర్క్ చేసే వాళ్ళ మీద ఎప్పుడూ ఏదో ఒక యాంగిల్లోంచి అటాక్ చేస్తారు కదా. సో ఖచ్చితంగా థ్రెట్ ఉంటుంది కదా. అలా అటాక్ చేశారు ఇతని మీద. అటాక్ చేసి ఇతను ఏంటి అంటే అభిశంసన అంటే ఇంపీచ్ చేయడానికి ట్రై చేశారు. మరి అప్పుడు ఏంటంటే ఆ ఇంపీచ్మెంట్లో కూడా ఇతను మళ్ళీ ఎలక్షన్లో పాల్గొని తర్వాత రీఎలెక్ట్ అయ్యాడు అధ్యక్షుడిగా. ఎవరు? మనకి డానియల్ నొబోవా అనమాట. ఏ దేశం? ఈక్వెడార్కి వచ్చినప్పటికి ఈక్వెడార్ రాజధాని క్విటో అంటాం. ఈక్వెడార్ రాజధాని క్విటో. ఇదిగోండి ఇక్కడ క్విటో ఉంది కదా, క్విటో అంటాం. ఈక్వెడార్ రాజధాని క్విటో. ఇది ఏంటి అంటే ఈ దేశ కరెన్సీ ఏంటి అంటే డాలర్, యుఎస్ డాలర్ దీని కరెన్సీ. 2023 ఎలక్షన్లో అప్పటికి గెలిచిన వ్యక్తి అనమాట. మళ్ళీ రీఎలెక్ట్ అయ్యారు. ఈక్వెడార్ ఇంకో చోటు కూడా కనిపిస్తుంది మనకి. ఎక్కడ అంటే ఒపెక్ దేశాలని ఉంటాయి, ఒపెక్ నేషన్స్ అని అంటారు. మనం అంతర్జాతీయ అంశాల్లో చెప్పుకుంటాం దీని గురించి. ఆర్గనైజేషన్ ఫర్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్. ఏవైతే ఈ ముడి చమురుని ఎగుమతి చేసే దేశాల సంబంధించిన కూటమిని ఏమంటామంటే ఒపెక్ అంటాం. ఏవి? ముడి చమురుని. ఆ ముడి చమురు చేసే ఈ ఒపెక్ దేశాల గ్రూప్లో ఈక్వెడార్ కూడా ఉండేది. 2020లో బయటకు వచ్చేసింది అనమాట. ఈ గ్రూప్ నుంచి బయటకు వచ్చేసింది. దట్స్ అ పాయింట్. వెళ్దాం నెక్స్ట్ వన్కి వెళ్దాం. చూడండి, తబలా షెహనాయ్కు జిఐ ట్యాగ్ను దక్కించుకున్నాయి. తబలా ఒకటి, తర్వాత ఏంటి? షెహనాయ్. మనకి ఇదిగోండి ఇక్కడ చాలా ఫేమస్ వన్ ఇది. షెహనాయ్ అంటాం కదా, షెహనాయ్. ఇదిగోండి ఇది షెహనాయ్. అంటే మనకి నాదస్వరం ఉంటుంది కదా, నాదస్వరం లాగే ఉంటుంది, దానికంటే కొంచెం షార్ట్ చిన్నది ఉంటుంది అనమాట. దీనిలో మనకి ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అని మనకి చాలా ఫేమస్ పర్సన్ అనమాట. ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ ఆయన ఈ నాదస్వరంలో మనకి షెహనాయ్ వాయించడంలో చాలా ప్రముఖుడు. ఎంత ఫేమస్ అంటే అతను భారత రాష్ట్రపతి ఒక ఇండిపెండెన్స్ డే ఫంక్షన్లో ఆయన్ని ఢిల్లీకి పిలిపించి దీన్ని షెహనాయ్ని వాయించమని అడగడం జరిగిందనమాట. అంత ప్రముఖుడు అనమాట అతను. ఎవరు? ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్. ఈ పర్టికులర్ ఇన్స్ట్రుమెంట్ షెహనాయ్ అంట. అలాగే మనకి ఈ తబలా తెలుసు కదా, తబలాలు మనకు బాగా తెలుసు. ఈ తబలాల్లోనే పూరబ్ ఘరానా అంటారు. పూరబ్ ఘరానా అనేది దీనిలో ఒక వాయిద్యం అనమాట, ఒక స్టైల్ అనమాట. ఆ పూరబ్ ఘరానా తర్వాత పోతే ఈ షెహనాయ్, తబలా షెహనాయ్, ఈ రెండు ఏంటి అంటే బెనారసీ తబలా, బెనారసీ షెహనాయ్ అంటాం. బెనారస్ అంటే వారణాసికి అంటే ఆ ఉత్తరప్రదేశ్కి చెందినవి అనమాట. ఇది ఉత్తరప్రదేశ్కి చెందిన వాయిద్యాలు అనమాట. ఈ రెండింటికి ఏంటి అని అంటే మనకి జిఐ ట్యాగ్ ఇవ్వడం జరిగింది. జిఐ ట్యాగ్ని ఇవ్వడం జరిగింది అనమాట. జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ని ఇవ్వడం జరిగింది. సో ఈ జిఐ ట్యాగ్ ఎన్ని సంవత్సరాలు ఉంటుందంటే 10 ఏళ్ల పాటు పనిచేస్తుంది. తర్వాత రెన్యూవల్ చేయించుకుంటారు జనరల్గా జరిగేది అది. సో ఇక్కడ ఈ తబలాకు వచ్చినప్పటికి అంటే పూరబ్ ఘరానాకు వచ్చినప్పటికి చాలామంది ఫేమస్ పర్సన్స్ ఉన్నారు. పండిట్ అనోఖ్లాల్ మిశ్రా, తర్వాత పోతే పండిట్ కిషన్ మహారాజ్, సంత్ ప్రసాద్, అండ్ తర్వాత జాకిర్ హుస్సేన్. మనకి ఆ తాజ్ యాడ్ వస్తుంది కదా, టీ యాడ్ వస్తుంది కదా, వహతాజ్ అని వస్తాడు కదా మృదంగం మన తబలా వాయిస్తూ, ఆయన. వీళ్ళందరూ ప్రముఖులు అనమాట, ఈ వాయిద్యానికి సంబంధించిన ప్రముఖులు. షెహనాయ్కి వచ్చినప్పటికి ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ చాలా ఫేమస్ పర్సన్. ఓకేనా, దట్ ఇస్ అ వన్. ఇవి మనకి జిఐ ట్యాగ్ వచ్చిన వారణాసికి చెందిన 2 వాయిద్యాలు అన్నమాట. సో ఇవి మనకి వాటి కరెంట్ అఫైర్స్. రేపటి కరెంట్ అఫైర్స్లో కలుద్దాం. మిగిలిన ఇంకొన్ని అంశాలు డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.